హాయ్ అండి. ఇవాళ మనము సింపుల్గా స్టేక్ విత్ బీన్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సింపుల్గా చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా సూపర్ మార్కెట్లో బీఫ్ స్టేక్ దొరుకుతుందండి. ఈ విధంగా పలచగా కట్ చేస్తుంటారు. ఈ విధంగా పలచగా ఉంటాయండి. వాటిని తీసుకొని మనం ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుందామండి. పొడవుగా కొద్దిగా వెడల్పుగా ఉండేటట్లు. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని మ్యారినేట్ చేయడానికి ఒక స్పూను కార్న్ఫ్లవర్ తీసుకుందామండి. అందులో ఒక 1/4 కప్ వాటర్ పోద్దాము. 1/4 కప్ వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకుందామండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక 3 స్పూన్స్ సోయా సాస్ వేద్దామండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకుందాము. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వేవ్ స్టేక్ వేసుకుందామండి. కలుపుకొని ఒక గంట సేపు నానబెడదామండి ఆ సాస్లో. తర్వాత ఈ విధంగా బీన్స్ వస్తాయి కదండి, కొద్దిగా వెడల్పుగా ఉంటాయి, పొడవుగాను. వాటిని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుందామండి. 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి కడిగి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక ఆనియను, కొద్దిగా అల్లము, 4-5 రెబ్బలు గర్లిక్ తీసుకుందామండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుందాం అన్నిటిని. తర్వాత ఫ్రైయింగ్ పాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ క్వాంటిటీ స్టేక్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మొత్తం ఒకేసారి వేద్దండి, సరిగా ఫ్రై కాదు కాబట్టి హాఫ్ క్వాంటిటీ వేద్దాము. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకుందామండి, ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. తర్వాత మిగిలిన హాఫ్ క్వాంటిటీ వేసుకుందామండి. ఈ విధంగా మళ్ళీ ఫ్రై చేసుకుందాం వాటిని కూడాను. అవి కూడా కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత అండి ఆనియన్, గర్లిక్, జింజర్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఒక సైడ్కి వేసుకుని ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మిగిలిన తీసి పెట్టుకున్నాం కదండి పక్కన ప్లేట్లో హాఫ్ క్వాంటిటీ, అది కూడా వేసి కలుపుకుందామండి. ఎక్కువగా కనుక డ్రైగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఒక 1/4 కప్ వరకు వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుందాము. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దామండి ఆ మాంసాన్ని. తర్వాత వేరే బౌల్లో ఈ విధంగా ఓయిస్టర్ సాస్ దొరుకుతుందండి, ఏ కంపెనీ అయినా పర్లేదు. ఓయిస్టర్ సాస్ ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు సోయా సాసు, 1 స్పూన్ షుగర్ వేసుకోండి. ఒక 1/4 కప్ వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని బాగా కలిసేటట్టు చూడండి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆ స్టేక్లో పోసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా సోస్ ఇందులో వేసుకుందాము. తర్వాత ఈ బీన్స్ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందామండి. అవి వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఈ బీన్స్ ఎక్కువగా సాఫ్ట్ అయితే మరి బాగుండదండి, కాబట్టి హాఫ్ కుక్ అయితే చాలు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎక్కువగా డ్రై అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి.
చూసారు కదండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నిజంగా ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.